అమెరికాకు చెందినటువంటి యుద్ధ విమానమైనటువంటి ఒకటి ఏంటది, రీఫీలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ KC-135. ఈ విమానము కూలిపోయింది నిన్న. దీని గురించి యుఎస్ఏ వెల్లడించింది. అయితే ఇది ఇరాన్ దాడిలోనో లేదంటే ఫ్రెండ్లీ ఫైటింగ్లోనూ కూలిపోలేదు. దీనికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఏ విషయం అన్నది చెబుతామంటూ యుఎస్ ప్రకటించింది. కానీ ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు విమానం కోసం. అందులో 6 సిబ్బంది ఉన్నారంట. మరి అలాంటప్పుడు ఏ విషయం తెలియకపోతే ఇరాన్ కూల్చలేదని, లేకపోతే ఇది ఫ్రెండ్లీ ఫైటింగ్ కాదని ఎలా చెప్పగలుగుతారు? మొన్నే ఫ్రెండ్లీ ఫైటింగ్ అని చెప్పి అమెరికాకు చెందినటువంటి 3 యుద్ధ విమానాలను కూల్చేసింది ఇరాక్. ఇప్పుడు కూడా ఇరాక్లోనే ఈ విమానం కూలిపోయింది. ఈ రీఫీలింగ్ చేస్తారు కదా, ఈ యుద్ధ విమానాలకి ఫీల్ని నింపుతుంటుంది గాలిలోనే, ఆ విమానం ఇది. ఏదేమైనా సరే కొన్నిసార్లు కండలు తిరిగినటువంటి వీరుడు కూడా చిన్న చిన్న వాళ్ళకి పడాల్సిందే. అదేవిధంగా మేము ప్రపంచంలోనే గొప్ప పెద్ద దెబ్బ అన్న విధంగా ఉన్నటువంటి అమెరికాకి ఎన్నో దెబ్బలు తగులుతున్నాయి ఈ యుద్ధంలో. దీనివల్ల అనేకమైనటువంటి లోపాలు కనిపిస్తున్నాయి అమెరికా యుద్ధంలో. సో ఇదే కాకుండా ఆర్థికంగా కూడా అమెరికా నష్టపోతుంటే, మరొక వైపు ఇదే స్ట్రాటజీని ఉపయోగించి రష్యా ఏమొచ్చేసి ఫ్యూయల్ నమ్ముకుంటూ మంచిగా లాభపడుతుంది. మరి అక్కడ ఇప్పుడు ఉక్రెయిన్కి దెబ్బ కొట్టదా రష్యా? ఇప్పుడు ఈ డబ్బుతో ట్రంప్ ఏం చేస్తున్నాడో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఈరోజు అమెరికాని ఏదో ఒక రోజు ఒంటరిగా చేసేటటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకొస్తాడు. కావాలంటే చూడండి, రేపు భవిష్యత్తులో అమెరికాని అసహించుకున్నా ఎటువంటి ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే ఆ అసహ్యం అనేది చాలా ఎక్కువైంది. అంటే ఇరాన్ మీద యుద్ధం అనే కాదు, ట్రంప్ తీసుకొస్తున్నటువంటి విధానాలే అత్యంత చండాలంగా ఉన్నాయి.